బాధతో అక్కస్తో మాట్లాడుతూ ఉన్నారు. మరొక వైపు బండి సంజయ్ గారు మీ జిల్లా వాసి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటాడు. సంజయ్ గారు తెలుసుకోవాల్సింది 10 ఏళ్ళు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు అన్నిట్లో సహకారం చేసిన విషయం మర్చిపోయినారేమో. ఆ 10 ఏళ్లలో రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంట్ స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా బీఆర్ఎస్ ఎంపీస్ మీకు ఓటేసినారు. మీరు లోపాయిక ఒప్పందం నుండి పనిచేసినారు, చీకటి సంసారం చేసినారు. పైకి మాత్రం పడినట్టుగా నటించినాడు. కేసీఆర్ నటించాడు, అటు మోడీ నటించాడు. మీరు ఒకటి, ఇవాళ కూడా ఒకటిగానే ఉన్నారు. ప్రజలు అనుమానం ఉంది రేపు కలిసి మీరు పోటీ చేస్తారని. అఖిల భారత బీజేపీ అధ్యక్షుడు వస్తే ఏదో జరిగిపోయిందని బండి సంజయ్ చెప్తున్నారు. పట్టుమని 2000 మందిని పోగు చేసుకునే పరిస్థితి మీది. నవీన్ గారి కార్యక్రమాలన్నీ కూడా అట్ట ఫ్లాప్ అయినాయి. ఒక్క చోట కూడా ప్రజల నుంచి స్పందన రాలే. మీరు పోగు చేస్తే మంది రాలే. జాతీయ అధ్యక్షుడు వస్తే కూడా సక్రమంగా కార్యక్రమాలు చేసుకోలేని మీరు ఈ రాష్ట్రంలో ఏదో వెలగబెడతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. 12.5 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పార్టీని దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఏ సామాన్యుడికి ఏం ఒరగబెట్టారు మీరు? ఏ సామాన్యుడికి ఉద్యోగం ఇచ్చారు? 2 కోట్ల ఉద్యోగాలను 2 ఉద్యోగాలు ఇచ్చారు. ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కుదబెట్టారు, లేక అమ్మేశారు. ఇలా డీజిల్ ధర, పెట్రోల్ ధర, కరీంనగర్లో ఒక సామాన్యుడు పెట్రోల్ బంకులు వెళ్ళి సైకిల్ మోటార్లో పెట్రోల్ పోసుకోవాలంటే వారి పరిస్థితి ఏముంది? మన్మోహన్ సింగ్ సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర గ్యాలన్కి $158 ఉండే. ఇలా $50 పడిపోయింది. మీరు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు. కూరగాయల ధరలు ఏమున్నాయి? నిత్యావసర సరుకుల ధరలు ఏమున్నాయి? ఏ సామాన్యుడికి లాభం జరిగింది? అదాని అంబానీని పెంచి పోషించడం తప్ప, సంపన్నులను మరింత సంపన్నులు చేయడం తప్ప మోడీ గారు ఏమైనా ఘనత సాధించినా బండి సంజయ్ గారు చెప్పాలి. ఏది చేయకుండా మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి ఎప్పటికప్పుడు గెలవాలని ప్రయత్నం చేసే మీకు తెలంగాణలో నూకలు చెల్లినయి. దేవుడి పేరు చెప్పి ఇంకా ప్రజల్ని మోసం చేస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇలా ప్రజలు అడుగుతున్నారు, ఏ పార్టీ మాకేమిచ్చిందని, ఏ పార్టీ బీద ప్రజలకు ఏం చేసిందని.